नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुण सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृन्द। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामीति नमाचार्य कृपाप्रदायिने गौरकथादामोदय नगरग्रन्थारि नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते स्वामीति नामिने नमस्ते सारस्वती गौरवाणी प्रचारणे निर्विशेषशून्यवादी पाश्चात्य हे कृष्ण हरे कृष्ण श्री राधे 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 राधे। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేద్దామా? మొదటి నుంచి 1వ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలు నేర్చుకున్నాము. సో ఆ అధ్యాయం యొక్క పేరు సంక్షిప్తం చెప్పండి ఫస్ట్. హరే కృష్ణ. డౌట్ మాతాజీ. అర్జున విషాద యోగం. అండ్ రెండోది డౌట్. రెండవది యోగము గీత. గీతాసారం అని చెప్పుకుందాము. ఓకే, ఈజీగా ఉంటుంది గీత. నెక్స్ట్ మూడవది ట్రీ. నాలుగవది జ్ఞానకర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగం. స్టెప్. సిక్స్త్ వన్ ఆత్మ సంయోగ యోగము ఈజీ. వెరీ గుడ్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సెవెంత్
హరే జ్ఞాన కృష్ణ విజ్ఞాన మాతాజీ యోగం జ్ఞాన విజ్ఞాన యోగం హెడ్ హెడ్. హెడ్. సో మనం ఇప్పుడు హెడ్లో స్టక్ అయ్యాం కదా. మాతాజీ. హెడ్లో ఎన్ని శ్లోకం చేసాం, ఎన్ని శ్లోకాలు చేసాం హెడ్లో? 747 వరకు అయింది. సో ఇక్కడ 7.7. భగవద్ విజ్ఞానము అంటే భగవంతుడు అంటే అబ్సల్యూట్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ ట్రూత్ అన్నమాట, ఇటర్నల్. సో ఈ భగవంతుడే సత్యం, ఇంకా వేరేది ఏది కూడా సత్యం కాదు అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ భగవత్ విజ్ఞానము అంటే ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క మాటల్లో ఆయన ఏం చెప్తున్నారు ఆయన గురించి అనేది ఈ యొక్క 7వ అధ్యాయంలో మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాను. జస్ట్ 1 సెకండ్. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు. సారీ, ప్రొద్దున్న నుంచి ఎక్కువ మాట్లాడుకుని ఉంటాం కదా, పనులు చేసుకోవడము గబగబా అని. సో గొంతు బిగినింగ్లో కొంచెం ఏదో తట్టుకున్నట్టు ఉంటుంది. సో వాటర్ కొంచెం దూరంలో తెచ్చుకున్నాను అనమాట. సో అది విషయం. అయితే నిన్న రాత్రి క్లాస్ జరిగింది గురుగారిది, ఈరోజు మార్నింగ్ కూడా క్లాస్ జరిగింది. సో లిటిల్ బిజీ అనమాట. రాత్రి అంతా నోట్స్ రాసుకోవడము, పడుకోవడము, ఇంకా అవే కళలు అవే వస్తూ ఉంటాయి. గురుగారు మాట్లాడారంటే చాలా బాగా మాట్లాడతారు. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు అనమాట. నేను క్లాస్ జరిగింది, మీరు కూడా అందరు ఉండొచ్చు అందులో. సో నాకు అనిపిస్తుంది కొందరు పొద్దున వింటారు, మధ్యాహ్నం వింటారు, రాత్రి రోజంతా వింటూనే ఉంటారు. సో హౌ వాళ్ళు ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు? ఈరోజు మార్నింగ్ గురువు గారు కూడా అంతే చెప్పారు, 2-3 పాయింట్స్ చెప్పారు. అరౌండ్ 45 మినిట్స్ చెప్పారు. అంతకంటే ఎక్కువ మీరు తీసుకోలేరమ్మా బ్రెయిన్లోకి అని క్లియర్గా చెప్పారనమాట. సో అక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ అని అన్నారనమాట. సో మనం చెప్పుకునేది కూడా చాలా కరెక్ట్. ఎంతవరకు బ్రెయిన్ పట్టుకోగలదో అంతే నేర్చుకొని అది పర్ఫెక్ట్ అవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆవు ఎలా అయితే గబా తినేసి నెమరు వేసుకుంటుంది కదా హాయిగా కూర్చుని, అలా మనం మంచి విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ మన అదృష్టం ఏమంటే ఈరోజు గురువుగారు ఏం చెప్పారు, మన లెసన్లో అదే ఉంది. సెకండ్ శ్లోక మీరు గమనించారో లేదో, అంటే పొద్దున అటెండ్ అయిన వాళ్ళు కొందరు ఉండుంటారు ఇక్కడ. సో అది చూద్దాము. మనమే నాకు అనిపించింది ఏమంటే ఈరోజు ఆ శ్లోకాలు ఆ టాపిక్ ఉన్నా లేకపోయినా నేను చదివింది ఒకటి, ఇక్కడ కొంచెం సేమ్ శ్లోకాన్ని నేను గమనించుకోలేదు. నేను ప్రిపేర్ అయింది ముందే, కాకపోతే ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు, ప్రభు 4 లైన్లు చెప్పారు. అక్కడ నేను ఇప్పుడు చూసి మళ్ళీ ఒకసారి ఫైనల్ చేద్దాం అనుకునేసరికి సేమ్ ఉంది. అంటే నా మనసులో కోరిక ఏమనిపించిందంటే, ప్రభువు చెప్పింది ఈరోజే చెప్పేద్దాం, నలుగురికి పంచేద్దాం ఆ జ్ఞానం ఏదైతే మార్నింగ్ నాకు వచ్చిందో అని నాకు అనిపించింది. అది సిలబస్లో ఉండడం అనేది మన అదృష్టం అది. సో ఎక్స్ట్రా అని ఏమీ లేదు, మనకు ఉన్నదే మనము చెప్పుకోవడం. హరే కృష్ణ. సో మనం జపం చేసాము, మనం ఏమైనా మర్చిపోయామా? హరే కృష్ణ. జపం చేసాం అంతే కదా. ఇంకా హోంవర్క్ లాంటిది నేనే చదువుకోమని చెప్పాను, మీరు ఎంతవరకు చదువుతున్నారు అనేది ఒకరోజు క్లాస్ తీసుకుని చూద్దాం. సో నేను రెడీ పెట్టలేదు.
మాతాజీ వాల్యూమ్ చాలా తక్కువ వినిపిస్తున్నది ఇవాళ. అవునా? చాలా తక్కువ ఉంది. ఏదైతే నా ఫోన్ లో చెక్ చేసుకున్నా ఫుల్ వాల్యూమ్. నేను ఒక్కసారి చూస్తాను. ఉండొచ్చు, ఎందుకంటే వేరే క్లాసులు విన్నాను కదా, అప్పుడు ఏమన్నా తగ్గించామా నేను చెక్ వాల్యూమ్ ఉంది మాతాజీ. వేరే వాళ్ళకి వినిపిస్తుందా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ, వినిపిస్తుంది మాకేం మాతాజీ. ప్రాబ్లం లేదు. క్లియర్గా ఉందా? ఓకే. నార్మల్ గానే ఉంది మాకైతే. ఎస్ మాతాజీ, ఇట్స్ నార్మల్. బానే ఉంది మాతాజీ. మనసులో కూడా నేను అనుకున్నాను ఈరోజు వీడియో వాల్యూమ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని, నేను అడగలేదు అని మనసులో అనుకున్నాను. చూద్దాం మరి. సుభద్ర మాతాజీ, ఒక్కోసారి మనకి వెయిట్ ఎక్కువైపోతే కూడా ఫోన్లో అట్లా అవుతాయి. నా ఫోన్ కూడా అవుతుంది అట్లా. టైమ్స్ అలా అవుతుంది, మనకి పిక్చర్స్ అవి ఇవి ఎక్కువ వస్తుంటాయి కదా, దానివల్ల రీజన్ తెలీదు, ఫోన్ అవుతా ఉంటాయి ఒక్కోసారి. ఎలా అంటే మనం మామూలుగా మాయా మాయా అని అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ ఆధ్యాత్మికంలో కూడా ఒక మాయలో పడిపోతాం అనమాట. ఒక్కొక్కరు టీచింగ్ ఎలా ఉంటుందంటే, ఇంకా రాత్రి ఆయనే మార్నింగ్ ఆయన అయ్యేసరికి నేను అవే చుట్టూ నాకు మనసులో అవే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పొద్దున్న నేను కొంచెం నిన్న ఈ ఆఫ్టర్నూన్ రెడీ పెట్టాను కానీ అది ఎక్కడ పోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఓకే, 7.15 కదా మనం చేయాల్సింది. 1/4 మాతాజీ. 4 కదా మాతాజీ? 1/4 కదా. 1/4 ఉంది మాతాజీ. ఓకే, 1/4. ఓకే, ఎస్ 1/4. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరే కృష్ణ. సో మనము నిన్న కూడా శ్లోకం చదవలేదు, ఇవాళ ఒక్కసారి చదువుదాం, ఓకేనా? దైవీ హేష గుణమయీ గుణమయీ మమ మాయా మమ మాయా దురత్యయా దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మాయా దురత్యయా మాయా ప్రపద్యంతే మమేవ ఏ ప్రపద్యంతే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా దైవీ హేష గుణమయీ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మీరు తర్వాత చెప్పండి అమ్మా. హరే కృష్ణ, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, ఎందుకంటే ఒక్కరో ఇద్దరు రాని వాళ్ళు ఉంటారు, అందుకే. మామేవ ఏ ప్రపద్యంతే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే.
దైవీయేషా గుణమయా మమ మాయా దురంతయా మామేవ ఏ ప్రపద్యంతే మామేతాం తరంతి తే. హరి బోల్. సో ఇక్కడ దైవీ అంటే ఇక్కడ దివ్యమైన అని అర్థం వస్తుంది. దైవీ అంటే దివ్యమైన, దేవి దేవత అసలు అంటూ ఉంటాం కదా మనము, అంటే మన భౌతిక ప్రపంచానికి దూరంగా అనమాట, సంథింగ్ దివ్యమైన, స్పెషల్. సో హేష, హీ అంటే నిశ్చయముగా, హీ అంటే నిశ్చయం, ఏష అంటే ఈ, గుణమయి అంటే భౌతిక ప్రకృతి. సో ఈ శ్లోకం కొంచెం పూర్వ శ్లోకం లాగే ఉంటది, భౌతిక ప్రకృతి గురించి సంబంధించిన త్రిగుణములతో కూడిన. త్రిగుణాలు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సత్వ తమ రజోగుణ మర్చిపోకండి, త్రిగుణాలు 3, సత్వ రజో తమ. ఈ గుణాలు ప్రకృతిలో ఉంటాయి. మనమంతా ప్యూర్ సోల్ లాగానే పుడతాము, అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది పుట్టేటప్పుడు. కానీ ఈ త్రిగుణాల వల్ల బాగా మాయ చేత కప్పబడి మనం ఈ రకంగా మారుతాం అనమాట. అంటే ఏ రకంగా మారుతాం అంటే మనుషులందరూ కూడా కండిషన్ సోల్స్ అంటారు. కండిషన్ సోల్స్ అంటే ఏంటి? బద్ధ జీవులు, అంటే భగవంతుడు ఆడిచ్చినట్టు ఆడమే కానీ మన ఓన్ అనేది మనకి ఏమీ ఉండదు. ఓకే, సో ఇక్కడ త్రిగుణముల భౌతిక గుణమయి అంటే భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన. మమ అంటే నా యొక్క, పరమేశ్వరుడు అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మమ నా యొక్క. మాయా అంటే శక్తి, దురత్యయ దాటసఖ్యము కానిది, నన్నే ఏవా, మాం అంటే నన్నే, ఏవా నిశ్చయముగా, ఏ ఎవరు, ప్రపద్యంతే శరణు వేడుదురో, మాయా ఏతాం ఈ మాయాశక్తిని, తరంతి అంటే దాటుదురు, తే వారు. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే మామూలుగా ఈ త్రిగుణములతో కూడిన దైవీ మాయ చాలా కష్టంగా ఉంటుంది అనమాట. మామూలుగా మనం ఏమంటామంటే సంసార బంధనం అని అంటుంటాం. సంసార బంధనం అనే కాదు, బయట ప్రపంచంలో కూడా ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ ప్రకృతి వల్ల కూడా మనకి ఎన్నో నష్టాలు జరగచ్చు, లాభాలు జరగచ్చు. సో ఈ ప్రకృతి వల్ల ఈ యొక్క సముద్రం లాంటిది, దాటసఖ్యం కానిది, నిశ్చయంగా ఎవరు దాటలేరు. కానీ ఎవరైతే నన్ను శరణు పొందుతారో, అంటే శరణాగతి పొందుతారో, దీనిని సులభంగా దాటగలుగుతారు అని చెప్తున్నారు. ఈ బంధంలో నుండి ఇప్పుడు మనం జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతామా ఎప్పుడైనా? హరే కృష్ణ. మనం బాగా ఫ్రీ బర్డ్స్ లాగా ఉన్నామా, జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతామా ఎప్పుడైనా? జైల్లో ఉన్నట్లే ఉంటుంది మాతాజీ, ఇక్కడ అన్ని దుఃఖాలే కదా. ఇప్పుడు మనకేం చెప్తారంటే కాళ్ళకి సంకెళ్ళేసి వదిలేశారు అనమాట. ఆ సంకెళ్ళు దేనికి కట్టారు అని మనకు తెలియదు, కానీ సంకెళ్ళలో ఉన్నాము, తప్పకుండా సంకెళ్ళలో ఉన్నాం. ఏది ఫ్రీగా చేయలేమన్నమాట. మనం ఒకరోజు ఇల్లు వదిలేసి కాసేపు అలా బయట తిరిగొద్దామంటే ఈ భవబంధాలని ఎన్నో ఉన్నాయి మనకి. సో అవి మనం చేయలేని పనులు చాలా ఉంటాయి. అందుకే భగవంతుడికి శరణాగతి పొందామనుకో, ఆయనకే తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో. సో ఆయన్ని పూర్తిగా శరణాగతి పొందినప్పుడు నీవే నాకు అన్నీ అని అనుకున్నప్పుడు ఈ భవబంధాల్ని దాటగలుగుతారనమాట అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితోని చెప్తూ ఉన్నాడు. సో ఈ శ్లోకంలో అర్జునుడికి ఏమైనా పేరు వచ్చిందా? ఇక్కడ వచ్చిందా? గుణమయీ మమ మాయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తతాం తరంతి తే. ఇక్కడ అర్జునుడి పేరు ఏమీ రాలేదు, అంటే పూర్వ శ్లోకానికి కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, సో అర్జునుడికే చెప్తున్నారు భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే భౌతిక ప్రకృతి సంబంధించిన త్రిగుణంతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయంగా దాటసఖ్యం కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు అని చెప్తున్నాడు.
ఇక్కడ భాష్యం చాలా పెద్దగా ఉంది. సో నేను చెప్తాను సమ్మరీ లాగా, ఆ తర్వాత నేను చదివిస్తాను అందరినీ. ఓకే, అప్పుడు చూసుకుందాం. ఇక్కడ దేవాది దేవుని శ్రీకృష్ణుడికి అసంఖ్యాకములైన దివ్య శక్తులు కలవు అని చెప్తున్నారు. దివ్య శక్తులు అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పుడు భగవంతుడి గురించి 6 చదువుకున్నాం కదా, 6 గుణాలు ఏంటవి? నిన్న చదువుకున్నామా? నిన్న ఒక మాతాజీ కూడా అడిగారు కదా. అంటే అన్నిటికంటే భగవంతుడే చాలా శ్రేష్ఠుడు అని చదువుకున్నాం కొన్ని. ఐశ్వర్యాలు, ఆ షడైశ్వర్యాలు, ఆ షడైశ్వర్యాలు ఒకటి ఏమనుకున్నాం మనం, చాలా శక్తి గలది అని. అంటే ఆ శక్తులు ఎలాంటివి అంటే దివ్యమైనవి అన్నమాట. అసంఖ్యాకములైన శక్తులు, 1 కాదు 2 కాదు, చాలా శక్తులు ఉన్నాయి అన్నమాట. సో జీవులన్నీ ఆ శక్తుల్లో భాగమై కారణంగా మాయాశక్తి సంపర్కంచే వారి అధీనమును ఉన్నత శక్తి కప్పబడి ఉండును. నిన్న మనం సుపీరియర్ ఎనర్జీ అని ఒకటి చదువుకున్నాం, గుర్తుందా మీకు అందరికీ కూడా? అవును మాతాజీ, మెటీరియల్ ఎనర్జీ, సుపీరియర్ ఎనర్జీ. ఎస్. సో అది ఎస్, నిన్న 14th కంప్లీట్ చేసామా మనం? హరే కృష్ణ. ఇక్కడ సంఘంలో ఆపినట్లున్నాం మాతాజీ. లేదు మాతాజీ, 7 కంప్లీట్ చేసాం. 7.5 and 7 కంప్లీట్ చేసాం మాతాజీ నిన్న. ఓకే ఓకే, 7.5 and 7.7 చేసాం మాతాజీ. ఓకే ఓకే ఓకే, ఇది చేయలేదు కదా. అంటే ఇందులో కూడా సేమ్ అదే చెప్తున్నారు కాబట్టి నేనే కొంచెం పొరపాటు పడ్డాను, సారీ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు భౌతిక ప్రకృతి సంబంధించిన త్రిగుణాలు. సో ఈ దైవీ మాయ నిశ్చయంగా దాటసఖ్యం కానిది అని, కానీ ఎవరైతే శరణాగతి పొందుతాడో వాళ్ళు దాటగలరు అని అంటున్నారు. ఇక్కడ భగవంతుడి యొక్క శక్తిని మనం గుర్తించాలన్నమాట. ఏంటి దివ్యమైన శక్తులు ఎలా తెలుస్తాయి భగవంతుడి యొక్క శక్తులు అంటే, కృష్ణ గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన యొక్క పుస్తకాలు చదివినప్పుడు, గురువుల వల్ల ఆయన గురించి తెలుసుకున్న, ఆయన శక్తిని తెలుసుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా మనము ఈ భౌతిక ప్రపంచ దీన్ని దాటగలుగుతాము అని చెప్తున్నాడు. ఇక్కడ 2 శక్తులు అని చదువుకున్నాం మనం నిన్న. ఏంటంటే ఒక శక్తి భౌతికంగా ఉండేది, అంటే పంచభూతాములతో చేసినటువంటి శక్తి భౌతిక పదార్థము. ఐ వాస్ టెలింగ్ యూ యాజ్ మ్యాటర్, ఆటమ్, అవన్నీ చెప్పాను కదా నిన్న, అంటే అణువులు. సో ఈ అణువులతోని చేయబడ్డ ఈ భౌతిక పదార్థ ఈ యొక్క శరీరము ఇదే మెయిన్ అని అనుకుని, ఇదే ఎక్కువ. అంటే ఈ వాతావరణం కానీ ప్రకృతి కానీ వీటి నుండే వచ్చింది కాబట్టి నేనే అన్నీ అని అనుకునే ప్రభావం ఉంటుంది అన్నమాట బద్ధజీవుడు కాబట్టి. కానీ అవన్నీ నడిపించేది ఒక సుపీరియర్ ఎనర్జీ, అంటే ఒక శక్తి. ఏ శక్తి అంటే భగవంతుడి యొక్క శక్తి అని అర్థం చేసుకున్నాం మనం లాస్ట్. సో ఆ భగవంతుడి శక్తి ఏదైతే ఉందో ఆ భగవంతుడి శక్తిని కప్పివేసి, అంటే మనలో ఒక భగవంతుడు ఉన్నాడు అనేది మనం కప్పివేస్తుంది. ఏది కప్పివేస్తుంది? భౌతిక ప్రకృతులన్నీ కూడా కప్పివేస్తున్నాయి. సో ఆధ్యాత్మికులైన ప్రకృతులు 2 శ్రీకృష్ణ భగవాన్ నుండియే ఉత్పన్నం అవుచున్నది అని నిత్యములైనట్టువి. జీవులు భగవాను నిత్యమైన ఉన్నత ప్రకృతిని చెందినవారు, కానీ న్యూన్య శక్తి ప్రకృతి సంపర్కముచే భౌతిక పదార్థ సంపర్కం వారి భ్రాంతి కూడా నిత్యమగుచున్నది. సో మనం ఒక భ్రాంతిలో ఎప్పుడు ఉంటామన్నమాట, ఒక కలకంటూ ఉంటాం. కనుకనే బద్ధజీవుడు నిత్యబద్ధుడు అని చెప్పబడుతున్నాడు. నిత్యం అంటే ఎప్పటికీ కూడా, ఎల్లప్పుడూ అని అర్థం అన్నమాట. సో అలా ఎందుకు చెప్పబడుతున్నాడు బద్ధజీవుడు అంటే, మనకి ఇష్టమైనా ఇష్టం కాలేకపోయినా కొన్ని మనకి సాధ్యం కాదు, ఆ దివ్య శక్తి వల్లనే సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్య శక్తి అని అంటే, మనము ఇక్కడ గిరి గోవర్ధన పర్వతాన్ని మనం ఆ స్టోరీ మనం తలుచుకున్నట్లయితే,
అక్కడ వడగళ్ళ వానలు పడుతున్నాయి, అంటే పెద్ద పెద్ద రాళ్ల వర్షం కురిపిస్తున్నాడు ఇంద్రుడు. ఎందుకు అంటే మీరు ఎవ్రీ ఇయర్ నాకు పూజ చేసేవారు, ఇప్పుడు ఎందుకు ఈ కొండకు పూజ చేస్తున్నారు అంటే శ్రీకృష్ణుడు చిన్న బాలుల్లాగా ఉన్నప్పుడే చెప్పాడనమాట వీళ్ళకి. ఏమని చెప్తున్నాడు అనంటే మనకి గ్రాసం అంతా వచ్చేది, ఆవులకు గ్రాసం వచ్చేది మనకి పంట పొలాల నుంచే కదా, ఎందుకు అనవసరంగా మీరు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు అని చెప్పేసి అలా పూజ చేపిస్తాడు గోవర్ధన గిరి పర్వతానికి. అప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చి వీళ్ళని బాధ పెట్టాలి, నాకెందుకు పూజ చేయట్లేదు, అంత చిన్న పిల్లవాడు చెప్తే వీళ్ళు చేస్తారా అని ఒక మాయలో పడిపోయి ఉంటాడు ఇంద్రుడు అనమాట. సో అక్కడ ఏం చేస్తాడు, చిన్న పిల్లవాడు 6-5 సంవత్సరాల పిల్లవాడు చిటికని వేరుతోని గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తుతాడు. సో ఏంటి అంటే ఒక గొడుగులాగా పట్టుకుంటాడు అనమాట. పట్టుకుంటే అందరు రజవాసులందరూ కూడా బృందావనంలో వచ్చి దాని కింద ఎన్ని రోజులు ఉంటారో ఐడియా ఉందా మీకు? 7 days. 7 days, 7 1 nights. week 7 అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఆకలి వేయలేదా అంటే భగవంతుణ్ణి చూస్తుంటే, ఆయన యొక్క అందాన్ని చూస్తుంటే, ఆయన యొక్క శక్తిని చూస్తుంటే వాళ్ళు బద్దులైపోయారంట, పూర్తిగా మైమర్చిపోయారు. ఆకలి నిద్ర ఏమీ అనిపించట్లేదు వాళ్ళకి. భగవంతుడే పట్టుకున్నాడు గోవర్ధన గిరి పర్వతాన్ని, కానీ వీళ్ళు కూడా ఒక కర్రలేసి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, కొందరు పని చేస్తున్నట్టు, మరి కొందరేమో వృద్ధులు, పిల్లలు, ఆవులు, గోవులు, చిన్న చిన్న దూడలు ఎన్నో ఉంటాయి కదా వాళ్ళకి. సో అవన్నీ కూడా కిందకు వచ్చి చూసుకుని, అంటే ఇలాంటి స్టోరీ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది, నిజమే కదా, ఒక చిన్న బాలుడిని ఒక రాయెత్తి తీసుకురా అంటే తీసుకురాగలుగుతాడా? తీసుకురాలేడు. అయితే భగవంతుడు కాబట్టే అలా చేయగలుగుతారు. కానీ వ్రజవాసి ఆ సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముని హరే కృష్ణ ప్రభుజీ. సో ఆ సమయానికి వాళ్ళకి అతను దేవుడు అని తెలియదు. చిన్నపిల్లవాడు చేస్తున్నాడు, ఎన్నో చేశాడు ఇవన్నీ కూడా. సో అటువంటి శక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు భగవంతుడు ఉన్నత శక్తి గలవాడు అని మనకి అర్థమవుతుంది. కానీ ఈ మాయా భౌతిక ప్రపంచం వల్ల దీనిలో మనం త్రిగుణాల్లో మనం కలిసిపోయాం కాబట్టి మనము ఆ శక్తిని, అసలైన శక్తిని మనము చూడలేకున్నాము అని చెప్తున్నాను. అందుకనే ఈ భౌతిక ప్రకృతి బంధం నుండి జీవి విడివట్ట మిక్కిలి కష్టం. ఎందుకంటే జీవుడు అధిగమింపలేనటువంటి భగవత్ సంకల్పం అనుసరించే భౌతిక ప్రకృతి వర్తించును. ఇప్పుడు వర్షం పడుతుంది, ఎండాకాలం మంచి రోహిణి కార్తెలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి? భగవంతుడు తలుచుకున్నాడు, వర్షం వస్తుంది. కానీ మనం ఆపలేకపోతున్నాం కదా. లేదు మాకు ఎండనే కావాలి, ఇంకో వారం రోజులు మామిడి పళ్ళు అన్నీ పాడైపోతాయి, మాకు ఎండలే కావాలి అంటే మనం అనుకున్నంతలో అయిపోద్దా? అవదు. భగవంతుడిగా ఏది కావాలనుకుంటే అదే జరుగుద్ది అనమాట. సో భౌతిక ప్రకృతి న్యూనమైన శ్రీకృష్ణ భగవాన్ సంబంధం కలిగి అతని సంకల్పం అనుసరించి వర్తించుచున్న దివ్య ప్రకృతిగా ఇక్కడ వర్ణించబడినది. న్యూన్యమైన భగవాను దివ్య సంకల్పముచే అత్యద్భుతంగా వర్ణించుచుండును. సో విశ్వం యొక్క సృష్టి స్థితి లయములందు ఆధ్యాత్మికంగా అద్భుతంగా వర్ణిస్తుంది అని చెప్పి. మాయా తు ప్రకృతం విద్యాన్మయనం తు మహేశ్వరం. మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక దివ్య ఇంద్రజాలకుడైన దేవాది దేవుడు కలడు, అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడు అని శ్వేతాసత ఉపనిషత్తు కూడా ఈ విషయంను నిర్ధారించుచున్నది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం కొత్తగా నేర్చుకునేది ఏంటి అంటే ఎక్కువగా శక్తుల గురించి చెప్పారనమాట. సో ఆ శక్తి ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో శ్రీకృష్ణుడికి, ఆ శక్తి ఉంది అని అనుకుంటామో అప్పుడే మనము ఈ భవసాగరాన్ని దాటగలుగుతాము అని చెప్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ గుణము అనే దానికి మరొక అర్థం తాడు అంట. సో బద్ధజీవుడు మాయాను తాళ్లతో గట్టిగా బంధింపబడి, ఇప్పుడు మనం సంకెళ్ళు అని చెప్పుకున్నాం కదా, సో అలా కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయన్నమాట. మనం ఏదైనా ఫ్రీగా ఏదైనా చేసుకుందామంటే కూడా చేసుకోలేము. అప్పుడు భగవంతుడిని మనం తలుచుకోవాలన్నమాట. తలుచుకొని భగవంతుడిని ఎలా కోరాలి అని అంటే, భగవంతుడా నాకు ఏది సమంజసమో అదే నాకు ఇవ్వు అని కోరుకుంటే మనసులో ప్రసన్నత అనేది లభిస్తుంది అని చెప్తారనమాట. ఇక్కడ
తాను బంధముల నుండి విడిపించుకొనజాలడు, బంధురహితుడైన మరొకడు అతనిని సహాయం చేయవలెడు. సో ఇప్పుడు మనం అందరికీ సంకెళ్ళు ఉన్నాయి, కట్టబడ్డామా, కానీ సంకెళ్ళు లేకుండా హాయిగా నిత్య యవ్వనంలో ఉండి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు మన చుట్టూ కొందరు ఉంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా కానీ వాళ్ళకి ఏమీ అవదన్నమాట. ఎవరు వాళ్ళు? స్థిత ప్రజ్ఞులు. అంటే ఎవరు? డివోటీస్, ప్యూర్ డివోటీస్ అన్నమాట. అంటే మన గురువులు. సో ఇప్పుడు మాయ, ఈ గుణము అనే దానికి తాడు అనే ఒక అర్థం చెప్తున్నారు. తాళ్లతో కట్టబడ్డాము అని చెప్తున్నారు. సో ఈ సంకెళ్ళు విడిపించుకోవాలి మనం. ఇంకా ఎన్ని జన్మలు ఈ సంకెళ్ళతో ఉంటాము? ఆ భవబంధాల నుంచి విముక్తి పొందాలి అని అనుకుంటే ఎవరు తోడ్పడగలుగుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరు అంటే గురువులు లేదా చాలా శుద్ధ భక్తులు అన్నమాట. శుద్ధ భక్తులు అందరూ ముక్తిని పొంది భగవంతుడి దగ్గరికి వెళ్తారని మనం విన్నామా? విన్నాం మాతాజీ. ఓకే, మనం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం కదా. మనం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. కదా అవి మన రేటెడ్ ఉంటాయని అనుకుంటా. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. సో ఆ బంధాల నుంచి విముక్తి పొందాలంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు మాత్రమే, ఒక బద్ధ జీవుని అంటే కండిషన్ సోల్స్ అంటే మనని బంధ విముక్తిని కలిగింపగలడు అని చెప్తున్నారు. సో ఇట్టి దివ్య సహాయము లేనిదే ఎవ్వరు భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తి పొందజాలరు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, కొందరు అనుకుంటారు ఏముందిలే, మనం పుట్టాము, తిన్నామా, పడుకున్నామా, ఉద్యోగం చేసుకున్నామా, మనకు డబ్బులు వచ్చాయి, సంతోషంగా ఉన్నామా. ఏ విధమైన సంతోషం అంటే ఒక చిన్న పార్టీ చేసుకున్నాము, ఓ పండగ చేసుకున్నాము, చుట్టాల ఇంటికి వెళ్ళాము, ఇంతవరకే అన్నమాట. కానీ ఆ లోపలున్న భగవంతుడికి మనం ఏమన్నా ఫీడ్ చేస్తున్నామా అంటే లేదు. సో ఫీడ్ చేయట్లేదు అంటే తెలియదు అనమాట. మూడులు వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఇంతే లైఫ్ అనుకుంటారు. సో అందుకని అందులోనే బంధింపబడి ఉంటారు. కానీ ఒక టైం వస్తుంది, ప్రతి జీవికి కూడా ఏదో ఒక జన్మలో భగవంతుడు నేనున్నాను అని చెప్తాడు. సో అలా చెప్పినప్పుడు, వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళకి ఈ బంధాల నుండి విడిపోవాలనిపిస్తుంది. కానీ ఈ బంధము చాలా కష్టతరం. ఒక గురువు వల్లనే దీన్ని విడిపోగలము అని చెప్తున్నాడు. సో ఇక్కడ మామేవ అనే శబ్దానికి కూడా విశేష ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ మామ్ అంటే శ్రీకృష్ణుడు, విష్ణువు అని చెప్పుకున్నాం. దానిని బ్రహ్మ లేదా శివుడు అని అర్థం కాదు. ఇప్పుడు పరమేశ్వరుడు అని చెప్పాము అంటే కూడా అక్కడ శివుడు అని అర్థం కాదనమాట. పరమేశ్వర అని మనం ఒక శ్లోకం బ్రహ్మ భువనార్ లోక అని చదువుకున్నాం కదా. సో అలా పరమేశ్వరుడు అంటే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు. సో మామేవ అంటే ఆయన విశేష ప్రాధాన్యం గలదంట. సో మాం అనగా కృష్ణుడు, దానిని బ్రహ్మ లేదా శివుడు అని అర్థం కాదు. బ్రహ్మ రుద్రాదులు అత్యున్నతమైన విష్ణు స్థాయికి కొంచెం ఇంచుమించుగా సమానమైన స్థితి అందున్న వారైనను మాయాబంధముల నుండి జీవికి విముక్తి కలిగింపజాలరు. సో శివుడు, బ్రహ్మ కూడా కొంత దగ్గరలోనే ఉన్నారు కృష్ణుడికి. ఎందుచేత అంటే శివుణ్ణి బ్రహ్మ సృష్టించాడు, ఆ తర్వాత బ్రహ్మని శ్రీకృష్ణుడు సృష్టించాడు. శివుడు రెండు రకాలని చెప్పుకుంటారు. ఒకటేమో శ్రీకృష్ణుని మహావిష్ణువు అని చెప్తారు, సదాశివుడు అని చెప్తారు. ఇంకొకటేమో రుద్రశివుడు. రుద్రశివుడు అంటే ప్రళయము, రుద్రుడు, అది బ్రహ్మ యొక్క కనుబొమ్మల నుంచి వచ్చాడంట. సో వీళ్ళు ఎంత దేవీ దేవతలైనా విష్ణుకి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటికైనా ఈ మాయా బంధముల నుండి మనని విడిపించలేరు. మళ్ళీ కూడా మనం భస్మాసురుడు స్టోరీ ఒకటి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏమవుతుంది, శివుడు వరం ఇచ్చినంతనే శివుణ్ణే కాల్చివేయాలని చూస్తాడు. అంటే ఆ భవబంధాల నుంచి విముక్తి పొందాలంటే ఇంకా అంటే ఓన్లీ టెంపరీ విషెస్ అన్నమాట. అప్పటికప్పుడు తీరే కోరికలు ఏవైనా ఉంటే వీళ్ళని మనం కోరుకోవచ్చు. కానీ ముక్తి కావాలంటే ఆ పరమేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఎవరిని పూజించినా మాయాబంధాల నుండి జీవునికి ముక్తి
కలిగింపచారు. రజస్తమో గుణావతారంలో అది సాధ్యము కాదు. మరో మాటలో బ్రహ్మ మరియు శివుడు కూడా మాయా ప్రభావనకు లోబడి ఉందురు. విష్ణువు ఒక్కడే మాయకు ప్రభు కనుకని అతడు మాత్రమే బద్ధజీవునికి ముక్తి ప్రసాదింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న చేతనే ముక్తి లభింపగలదు. తమేవ విదిత్వ అని శ్వేతాశ్వత ఉపనిషత్తులో దీనిని నిర్ధారించి తెలుపు. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ న సంశయ. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణు అంటే ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధంగా ఘంటాకర్ణకు తెలిపెను. అది పద్మపురాణంలో ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం మళ్ళీ ఒక్కసారి పైనకి వెళ్ళేసి ఆ సమ్మరీ ఏంటి అని చూసినట్లయితే, భౌతిక ప్రకృతి సంబంధించిన త్రిగుణంతో కూడిన నా దైవీ మాయ నిశ్చయంగా దాటసఖ్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. సో అర్జునుడు శరణు పొందాడా? Yes, Mataji. He surrendered. Yes. In which sloka? 7th 2.7. 2.7 మాతాజీ. 2.7. కార్పణ్య దోష. ఎస్, అందులో శరణాగతి పొందాడు అర్జునుడు. అవునా? సో శరణాగతి పొందిన వాళ్ళందరికీ మాత్రమే ఈ భవసాగరం నుండి దాటగలుగుతాము అని చెప్తున్నారు. హరే కృష్ణ. అర్థమైందా? హరే కృష్ణ. ఏదైనా డిఫికల్ట్ వర్డ్ ఉందా ఇందులో? లేదు Mataji. లేదా? ఓకే, షల్ వి గో టు ద నెక్స్ట్ వన్? Yes, Mataji. Yes, మాతాజీ. 7.15. ఇక్కడైతే భాష్యం ఒక 2-3 పేజీలు ఉంది. మీ దగ్గర ఉంటే మీరు చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది. ఓకే. నమాం దుష్కృతినో మూఢాః ప్రపందంత్యే నరధామ మాయయా పహృత జ్ఞానా ఆసురం భవమాశ్రితాః. దుష్టులైన మూఢులు నరధాములు మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావాన్ని కలిగి ఎండువారును నన్ను శరణు పొందజాలరు. ఇక్కడ నలుగురు గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఏమని చెప్తున్నాడంటే, దుష్టులు అయిన మూఢులు, ఇంకోటి నరధాములు, ఇంకోటి మాయచే హరింపబడిన జ్ఞానం కలవారు, దానవ ప్రవృత్తి అంటే రాక్షసులు. వీళ్ళందరూ కూడా నాస్తిక స్వభావం కలిగే ఉంటారంట. అండ్ వీళ్ళు నా శరణు పొందలేరు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఒక విచిత్రంగా ఉంది ఈ భాష్యం చదివితే. అసలు మనకి భయమేస్తుంది. ఏమంటున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు 99.9% ఇలాంటి వాళ్ళే ఉంటారంట. అంటే మనం ఎందులో వస్తాము? హరే కృష్ణ. మనం కూడా ఈ వీటిలో వస్తాం మాతాజీ. మనం కూడా ఇందులోనే వచ్చేస్తాము. దుష్టులో, మూడులో, నరధాములో, లేదా రాక్షసుల ప్రవృత్తి, దానవ ప్రవృత్తి. సో అవి ఏంటి అని మనం వివరంగా చూద్దాం. ఓకేనా? సో మనము శరణు పొందలేకపోతే చాలా కష్టం అన్నమాట. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే అసలు శరణు పొందలేరు అని చెప్పేస్తున్నారు భగవంతుడు. సో మనం ఇక్కడ శ్లోకం చూద్దాం. నమాం. హరే కృష్ణ. చెప్పండి. దుష్కృతినో మూఢాః నరధామ నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. నమాం దుష్కృతినో
నమాన్ నమాం దుష్కృతినో దుష్కృతినో మూఢాః మూఢాః ప్రపద్యంతే నరాధమః నరాధమాః నమాం దుష్కృతినో నరాధమాః నరాధమాః. చెప్పండి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః మాయయా పహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రతిపదార్థం ఒక్కసారి చూద్దాం మనము. మాం అంటే నన్ను, దుష్కృతిన అంటే చెడు పనులు చేయవారు. ఇక్కడ ఎలాగో మూఢాహ అన్నాడంటే అజ్ఞానులు. సో వాళ్ళంతా దుష్ట బుద్ధి గలవారు అనమాట. అంటే దుష్టులు అని చెప్తున్నారు. చెడు పనులు చేసే వాళ్ళని దుష్కృతులు అని చెప్పారు. అజ్ఞానులు మూఢాహ అంటే అజ్ఞానులు. నా ప్రపద్యంతే శరణు వేడుదురు. నర అధమ మానవులలో అధములు. మాయయ అంటే మాయచే. అపహృత జ్ఞానాహ జ్ఞానము అపహరింపబడిన వారు. ఆసురం అంటే రాక్షస సంబంధం. భావం స్వభావం. ఆశ్రితాహ అంటే ఆశ్రయించిన వారు. ఇక్కడ ఏమంటున్న దుష్టులైన మూడులు అంటే అజ్ఞానులు. నరధాములు మాయచే హరింపబడిన జ్ఞానం గలవారు. దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావాన్ని కలిగి ఉండువారును నన్ను శరణు పొందజాలరు. అయితే ఇక్కడ దేవాదిదేవుడు ఏమంటున్నాడంటే ఆయన పాదపద్మాలను శరణ వేడుట ద్వారా మాత్రమే మానవుడు మిక్కిలి కఠినమైన ప్రకృతి నియమములను అధిగమించగలడని భగవద్గీతలో చెప్పారు. ఏమైనాను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రవేత్తలు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి వారెందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను శరణు వేడకపోవుటకు కారణమేమిటి అని ఈ సందర్భంలో ఒక ప్రశ్న తలెత్తును. సో ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను కదా మీకు కొంచెం భాష్యం చాలా పెద్దగా ఉందని చెప్పేసి. సో మనం ఇక్కడ మాతాజీ హరే కృష్ణ బ్రేక్ చేసిన సారీ మాతాజీ. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పేర కంప్లీట్ చదవమనండి మాతాజీ. చదివిస్తానమ్మా. ఫస్ట్ తాత్పర్యం అంటే మీనింగ్ చెప్పేసుకుందాము. చెప్పుకుంటే చాలా పెద్దగా ఉందిగా మాతాజీ. అందుకని ఒక్కొక్కళ్ళు చదివితే మీరు స్ట్రెయిన్ అవ్వకుండా మీరు ఆ పేర వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. ఇంకొకళ్ళు చదువుతారు. మాతాజీ థ్యాంక్ యూ మీ సలహా గురించి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ దీని గురించి మొత్తం చెప్పేసిన తర్వాత మీతో చదివిస్తాను. ఓకేనా? నేనేం చదువుకుంటాను. ఓకే. సో ఇక్కడ నలుగురు గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఎవరు ఆ నలుగురు అంటే ఫస్ట్ మూడులు అంటే అజ్ఞానులు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర చాలా మందిని చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ఇప్పుడు ట్రైన్లో బస్లో వెళ్ళినప్పుడు కానీ లేదా గుడికి వస్తే కానీ ఎక్కడైనా సమాజంలో చాలా లోవర్ క్లాస్ పీపుల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఆహార నిద్య మైథున భయం తప్ప వేరేది ఏమీ తెలియదు అన్నమాట. అసలు వాళ్ళకి ఒక పూజా పునస్కారం ఇలా గుడికి వెళ్ళడం కానీ ఒక భగవంతుడు ఉన్నాడు మన అతీతమైన శక్తి ఏదో ఉందని వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట. కానీ వాళ్ళు జంతువుల్లాగా ఉండి అజ్ఞానంతో నిండిపోయినట్లయి
వాళ్ళు ఏం చేస్తారు, గాడిద చాకరీ చేస్తూ ఉంటారంట. మీకు అర్థమవుతుందా? అంటే ప్రొద్దున్నే లేవగానే చాలా మందిని మీరు చూసి ఉంటారు, వాళ్ళకి అసలు వేరేది ఏమీ ధ్యాస ఉండదు. స్నానం కూడా చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ప్రొద్దున లేవగానే పొట్టకింత ఆ రోజు డబ్బులు ఏవైతే ఉండుంటే ముందు రోజు సరుకులు తెచ్చుకుంటారు, వండేసుకొని. చాలా లేబర్ చూస్తూ ఉంటాం కదా, ఇల్లు కట్టడాలప్పుడు కానీ, లేకపోతే పడవతో లేవాళ్ళు కానీ, మనం యాత్ర వెళ్ళినప్పుడు స్పెషలీ ఈ వర్కర్స్ని చాలా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత మూడులు అంటే అజ్ఞానంలోనే ఉంటారు వాళ్ళు. ప్రొద్దున లేస్తే వంట చేసుకొని తినాలి, మనం పని చేసుకోవాలి. పని చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోని మనం తినేయాలి, తాగేయాలి, అంతే. ఈ ఖర్చులు కొంచెం దాచుకుందామనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. అట్టి వాళ్ళని మూడుల్ని శ్రీల ప్రభుపాదులు గాడిదతో పోల్చినాడంట. గాడిద ఏం చేస్తుంది, చాకలి. పూర్వం అయితే చాకలి వాడి దగ్గర గాడిద ఉండేది, బరువులు మోపించేవాడు. ఏవైనా బరువు అంటే ఎక్కువ బట్టలు మూటలు, ఇస్త్రీ పెట్టని, బొగ్గులని, ఇవన్నీ కూడా గాడిదతోని పైన వేసేసి తీసుకెళ్ళి, ఎంత బరువు అని ఆలోచించేవాడు కాదనమాట, తీసుకెళ్ళి అక్కడ రేవు దగ్గర నుంచి కట్టే. సో గాడిద చాకరీ అని అంటారు అన్నమాట. పిచ్చిగా ఒక మీనింగ్లెస్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు కొందరు ఆలోచిస్తారు కదా, లేదు నేను ఈ పని చెయ్యను, ఇది నా వర్క్కి ఈ శాలరీకి సరిపోదు అనే జ్ఞానం కొందరికి ఉంటుంది. కానీ కొందరు ఎంత వెట్టి చాకరీ చేస్తారంటే వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తేనే చాలు. ఏంటి, ఆ సమయానికి వాళ్ళ పొట్ట నిండిందా, ఆ సమయానికి వాళ్ళకి విలాసం సరిపోయిందా అని వారికి ఆలోచిస్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం బెనిఫిట్స్, వాళ్ళ ఓన్ బెనిఫిట్సే చూసుకుంటారు. పొట్ట నిండిందా, నేను ఈ పని చేసుకున్నానా, యజమానిని కొంత సంతోష పెట్టానా, అంతవరకే చూసుకుంటారు. సో వీళ్ళందరినీ కూడా గాడిదతో పోల్చారు. ఆడగాడిద తంతదంట మగగాడిదని, బాగా తన్నులు తింటదంట మగగాడిద. అయినా కానీ దాని యొక్క మైథున ఒక ఏమంటారు దాన్ని, డిజైర్, మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఆ దాహాన్ని, కామదాహం అన్నమాట, కామదాహాన్ని తీర్చుకోవడానికి ఎన్నో తన్నులు తింటదంట. ఆ తన్నులకి ఓర్చుకోలేక ఓండ్ర పెట్టుద్దంట. ఓండ్ర పెట్టేటప్పుడు ఆ వేదాల్లోంచి అరుస్తుందా, ఏవో పద్యాలు అరుస్తుందా అని కూడా అనిపించేటట్టు అంత గట్టిగా అరిచేసరికి ఏమవుతుంది, ఆ చాకలి వాడు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళు వచ్చి నాలుగు మళ్ళీ కొడతారు కదా దాన్ని. అన్ని బాధలు పడుతుంది, ఎందుకు, చిన్న కామవాంఛ కోసం అనమాట. కానీ మళ్ళీ పిచ్చి చాకరీ చేస్తుంది, ఎంత బరువు వేసినా కానీ వెళ్తూనే ఉంటుంది, వస్తుంటుంది, యజమాని మాట వింటుంది అనమాట. సో గాడిదతో పోల్చి ఇలాంటి వాళ్ళు అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి గురించి కొంచెం ఇప్పుడు స్లమ్స్ ఉంటాయి కదా, స్లమ్ ఏరియాస్. సో ఆ ఏరియాస్కి వెళ్ళి నేను కొంచెం దేవుడి గురించి చెప్తాను, మీరు వింటారా అంటే ఎక్కడ అవుతుంది. పోనీ 4 రోజులు మనం భోజనం పెట్టి చెప్పినా సరే వాళ్ళకి అవదనమాట, వాళ్ళ మనసు అంగీకరించదు. సో ఇది ఫస్ట్ కేటగిరీ అనమాట. భగవంతుడి గురించి మనం చెప్దాం అనుకున్నా అసలు సమయం ఇవ్వరు, సమయాన్ని వాళ్ళు కేటాయించరు అనమాట. అది ఫస్ట్ది. ఓకే, మూడులు జంతువుల్లాగానే ఉంటారు వాళ్ళు. జంతువులు చేసే 4 క్రియలే వాళ్ళు చేస్తారు, మిగతాది ఏదన్నా యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అని ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నారు. 4 కేటగిరీస్ ఉన్నాయి. 4 కేటగిరీ మనుషులందరూ కూడా, వీళ్ళందరూ ఎందులో వస్తారు, 99.9% వస్తున్నారు. వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఈ విధంగా ఉంటాయి. వాళ్ళు నన్ను నమ్మరు, నా గురించి వినడానికి అంగీకరించరు అని చెప్తున్నాడు. సెకండ్ది నరధాముడు. నరధాముడు అనగా నరుడు, మానవుడు. సో ఇక్కడ అంటే చాలా నీచుడు అంట, అధముడు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏంటంటే చాలా నీచుడు. ఎలాంటి నీచుడు అని అంటే ఇక్కడ వాళ్ళు అస్సలు ధర్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడరు, ధర్మాన్ని ఫాలో అవ్వరు. అంటే ధర్మ అంటే ఏంటి, సనాతన ధర్మం. 2 ధర్మాలు ఉన్నాయి మనకి, సనాతన ధర్మం ఒకటి, ఇంకోటి స్వధర్మం. ఓకే, సనాతన ధర్మం అంటే దేవుణ్ణి ప్రార్థించడం, మనలో భగవంతుడు ఉన్నాడు, నేను ఆత్మ పరమాత్మ, సో ఇవన్నీ తెలుసుకోవడం సనాతన ధర్మం. ఆ ఫీలింగ్ అనేది మనం భగవంతుడికి ఏదైనా ఇస్తేనే మనం సనాతన ధర్మం చేస్తున్నట్టు. స్వధర్మం అంటే మన పనులు మనం చేసుకోవడం. అధర్మంలో ఉండి కూడా సనాతన ధర్మం చేయమని భగవద్గీత మనకు చెప్తుంది, అవునా?
కానీ వీళ్ళు ఏం అవును. చేస్తారు, అసలు ధర్మమే లేదు, నా ఇష్టం ఉన్నట్టే నేనుంటా, నాకు కావాల్సింది నేను వండుకుంటాను, నాకు కావాల్సింది నేను తింటాను. ఈ ధర్మం అనేది అంటే కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే, మన ఇండియాని మనం తీసుకోలేము, ఇక్కడ కూడా వచ్చేసినాయి అవి. ఒక మ్యారేజ్ కూడా ఒక ధర్మం కాదు అనే స్థాయికి వచ్చేసామన్నమాట. కలియుగం ప్రభావం అది. ఈ త్రిగుణాల ప్రభావం అని ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు కదా. సో ఆ విధంగా ఆ ప్రభావం చేత, అందుకే మొదటి దాంట్లో గాడిదలతోని పోల్చారు ప్రభు ప్రపాదుల వారు. అంటే ఏంటి, ఆ మైథున సుఖం కోసం ఏమైనా చేస్తారనమాట. ఆ మ్యారేజ్ అనే సంబంధం కూడా లేకుండా వి విల్ బీ ఇన్ రిలేషన్ అని చెప్తున్నారు. సో ఆ విధంగా అంటే ధర్మాన్ని అసలు ఫాలో అవ్వరు అనమాట. అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 84 lakhs స్పీషీస్ అని అంటున్నారు. అంటే ఇక జంతువుల్ని కానీ పశు పక్షాదుల్ని మనం వదిలేసినట్లయితే మానవులు ఎంతమంది, 4 లక్షల మంది, 4 లక్షలు ఉంటారన్నమాట. 4 లక్షల స్పీషీస్ అని అంటున్నారు. సో ఇలా ఈ వీళ్ళందరిలో కూడా ఏంటి, 84 లక్షల్లో 4 లక్షలనే అంటున్నారు. సో ఈ 4 లక్షల్లో కూడా 99.9% అంతా నరదాములే. వీళ్ళెవ్వరు కూడా కృష్ణుణ్ణి బిలీవ్ చెయ్యరు, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వరు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒక స్టోరీ. కానీ మనమంతా కూడా భక్తులకి కొంతవరకు వచ్చాం కదా, కృష్ణ కాన్షియస్ ఉంది. ఎలా వచ్చాము అని అంటే 500 సంవత్సరాల క్రింద మనకి శ్రీకృష్ణ చైతన్య ప్రభు అవతారం ఎత్తి మాయాపూర్ ధాంలో అక్కడ ఆయన సంకీర్తన మూమెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఎవరికైనా సంకీర్తన, యాక్చువల్లీ అదంతా కూడా ముస్లిం రాజ్యం లాగా ఉండేదంట. కానీ వీళ్ళు ఎక్కడ సమయం దొరికితే అక్కడ సంకీర్తన చేయడం అని. శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో రాత్రి సాయంకాలం మొదలవుతే తెల్లవారుజాము దాకా సంకీర్తన చేసేవాళ్ళు. శుభ్రంగా భోజనం చేసి ఇళ్ళకి పోయేవాళ్ళంట. సో అలా సంకీర్తన మూమెంట్ చేసే టైంలో 2 తాగుబోతులు అనమాట, బాగా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న నరధాములు, వాళ్ళు ఏంటి రాక్షస టైప్ అనమాట. సో ఎప్పుడు తాగడం తినడం, రోడ్డు మీద పడి ఏడవడం అన్నట్టు ఉంటుంది. వాళ్ళు జగాయి మదాయ్ అని 2 బాగా తాగుబోతులు. అయితే ఇక్కడ నితాయ్ అని చెప్పేసి బలరాముడు, యాక్చువల్లీ కృష్ణుడు ఫస్ట్ బలరాముడిని పంపిస్తాడంట అవతారాన్ని. ఏంటి, గురువులాగా నువ్వు వెళ్ళి ఇక్కడ ఈ ఏర్పాట్లు చెయ్యి, తర్వాత నేను వస్తాను అని చెప్తాడంట. సో అలా ఇక్కడ బలరాముడి పేరు నితాయ్, శ్రీ చైతన్య ప్రభు వాళ్ళ అన్నయ్య అనమాట, ఓన్ కాదు, నితాయ్ అని పుడతాడు ఇక్కడ. సో ఆ నితాయ్ ఏం చేస్తాడు, ఈ జగాయి మాతాయిని ఏ విధంగా అయినా మనం మారుస్తే ఒక ఇన్స్పిరేషన్ కదా, వేరే వాళ్ళు కూడా చాలా వరకు మారిపోయే అవకాశం ఉంటుంది అని, ప్లీజ్ ఒక సంకీర్తన చేయండి, హరినామం చెప్పండి, మహామంత్రం చెప్పండి అని అంటే వాడి కోపం వచ్చి అసలే తాగిన మత్తులో ఉండి బాగా కొడతాడు, రాయెచ్చుకుని బాగా కొడతాడంట. నితాయిని కొట్టేసరికి బడబడా రక్తం, అది తగలగూడని చోటు ఒక్కోసారి తగిలినప్పుడు చిన్న దెబ్బ అయినా రక్తం కారిపోయేసరికి చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి వీడిని నేను చంపేస్తా అని అంటాడంట. అప్పుడు నితాయి ఆపుతారంట, లేదు వాళ్ళు భక్తిలోకి వస్తారు, వాళ్ళకి తెలియక చేశారు, లేదు వాళ్ళని క్షమించి వదిలేస్తాం మనము, ఇది నువ్వేం చెయ్యకు వాళ్ళకి అని చెప్పి ఆపుతాడంట. సో నితాయి గౌర అని అంటారు. గౌర అంటే చైతన్య మహాప్రభు అనమాట. అప్పుడు ఈ జగాయితో పాటు మదాయ్ వాడి ఫ్రెండ్ అనమాట, 2 కాళ్ళ మీద పడిపోతారంట. ఎవరు, నితాయి కాళ్ళ మీద, చైతన్య మహాప్రభు కాళ్ళ. ఎందుకంటే ఏమన్నా చేయగలుగుతాడు చైతన్య మహాప్రభు, కొట్టి చంపేస్తాడు. ప్రాణం అంటే అందరికీ మిక్కిలి ప్రేమ కదా. సో వాళ్ళు కాళ్ళల్లో పడిపోయి క్షమించమని కోరుకొని ఆ తర్వాత సంకీర్తన వాళ్ళు కూడా చేస్తారంట. సో ఈ జగాయి మదాయి కథ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కలియుగంలో సేమ్ ఇంతకుముందు జరిగిన అజామిలా స్టోరీ మనం చూసుకున్నాం కదా. అజామిలా అంత్యకాళి నారాయణ, కొడుకు నారాయణ అని పిలిచినంతనే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు. సో ఈ జగామదాయిని మనం మార్చలేము అని అనుకున్నప్పుడు వీళ్ళు మార్చడానికి ప్రయత్నం చేసి సంకీర్తన మూమెంట్ ఇస్తాడనమాట. సో అలాంటి నరధాములు కేవలం భక్తుని కృపచేతనే తిరిగి ఆధ్యాత్మిక చైతన్యానికి
పునరుద్ధరించుకోగలరు అని చెప్తున్నారు. సో మనకి పూర్వజన్మలో ఎలా ఉన్నామో ఏంటి మనకి ఏం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కుటుంబంలో పుట్టామో, ఎవరి తల్లిదండ్రులు ఏంటో, మనం భక్తిలోకి రావాలంటే ఆ వంశం ఎలా ఉందో మనకేమీ తెలియదు. పూర్వజన్మ కొంచెం భక్తి మనం చేసి ఉన్నట్టయితే ఇక్కడ గురు రూపంలో ఎవరో ఒకళ్ళు నితాయ్ ఎలాగైతే వచ్చారో అలా గురు రూపంలో వచ్చి ఆధ్యాత్మికాచార్యులయ్యి మనని ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తారంట. సో వాళ్ళు మాత్రమే మళ్ళీ భక్తి పునరుద్ధరించుకోగలరు అని చెప్తున్నారు. సో సెకండ్ది ఏమనుకున్నాం మనము, నరధాములు ధర్మ ఫాలో అవర్ అసలు. అయినప్పటికీ కూడా ధర్మాన్ని ఆచరించకపోయినా సరే వాళ్ళ యొక్క కృప, ఎవరి యొక్క కృప, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క కృప చేత మళ్ళీ ఆధ్యాత్మికను వాళ్ళు పునరుద్ధరించుకోగలరు అని రెండవది చెప్తున్నారు. మూడవది చూద్దాం. మాయయా పహృత జ్ఞాన అంటే మాయాశక్తి యొక్క ప్రభావం అన్నమాట. సో మాయ ఎవరు? కృష్ణుడే, బాహ్య శక్తి. కృష్ణుడు ఫస్ట్ ఒక మాయను పంపిస్తాడంట, చూద్దాం వీళ్ళు ఎందులో మాయలో పడిపోయి ఉంటారా లేకపోతే నన్ను గుర్తు చేసుకుంటారా అనేసి. సో ఆ ప్రభావం చేత ఎక్కువ వరకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ థర్డ్ గ్రూప్లో అందరూ జ్ఞానులు, తత్వవేత్తలు వీళ్ళందరూ ఉంటారు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, కానీ ఏం చేస్తున్నారు ఆ జ్ఞానాన్ని అని అంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాడుకుంటున్నారంట. అంటే నేనే గొప్ప, భగవద్గీత యొక్క శ్లోకాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు, కానీ నేనే చెప్తున్నా అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. ఈ భాష్యానంతా కూడా యాజ్ ఇట్ ఈస్ కాకుండా వాళ్ళ ఓన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆ తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా ఏంటి, ఒక జ్ఞానాన్ని ప్రభావం చేత జ్ఞానం అపహరించబడిన వారి భావము ఆ తత్వవేత్తలు ఆ విధంగా ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా మాయలో పడిపోయి ఉంటారు. వీళ్ళు కూడా గురువు దొరికినంతనే వాళ్ళు ఆధ్యాత్మికానికి వెళ్ళగలరు, లేదంటే వాళ్ళకి ఆధ్యాత్మికం అన్నీ తెలుసు అని వాళ్ళే అనుకుంటారు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా భగవద్గీత క్లాసులు ఉన్నాయి చేరండి అని మనం చెప్పామనుకోండి, నేను కూడా చాలా మందికి చెప్పాను, నాకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే నేను వినేసాను అప్పుడే 18 చాప్టర్స్ నాకు తెలుసు, భగవద్గీత నేర్చుకున్నాను, శ్లోకాలన్నీ అటెండ్ అయ్యాను, ఇంక ఇప్పుడు అటెండ్ అవ్వడానికి ఏమీ లేదు అని చెప్పేసి మెల్లగా తప్పించుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళకి ఒక్కసారి విన్నంతలోనే జ్ఞానం ఎలా వస్తుంది, మనం 4-5 ఏళ్ల నుంచి దొర్లుతున్నాం దీంట్లో, ఇంకా మనకేమీ రాదనిపిస్తుంది ఏంటి అంటే ఆ యొక్క టేస్ట్ అనేది అందరికీ రాదు. మనుష్యానాం సహస్రేషు అని కృష్ణుడు చెప్పాడు కదా, 1000లో ఒక్కరికే నా గురించి తెలుసుకోగలుగుతారు అని, ఆ విధంగా అన్నమాట. సో అది మూడవది. సో మాయా శక్తి ప్రభావం చేత జ్ఞానం అపహరించబడిన వారి యొక్క భావం అన్నమాట. అండ్ దుష్కృతులలో చివరి వాళ్ళు అసురభావ స్వభావులంట, అంటే వీళ్ళు రాక్షస సిద్ధాంతాలు అనుసరించిన వాళ్ళు అనమాట. సో భగవంతుడిని నిందించడమే వాళ్ళకు ఒక పెద్ద పని. అమ్మో ఇస్కాన్ వాళ్ళ వీళ్ళు చెప్తారు చూడండి ఇంకా అని మొదలు పెడతారు అన్నట్టు. వాళ్ళు పెట్టుకునే నామాలు, వాళ్ళు పెట్టుకునే మాటలు మన వల్ల కాదు అని అనుకుంటారు. వాళ్ళు ఏదో అంటే ఒక ఫాల్స్ చూస్తారనమాట. యాక్చువల్లీ అందులో తత్వం లోపల ఉండి దిగి ఒకసారి విందాము, చూద్దాము, మనకు కూడా ఏమైనా బెనిఫిట్ అవుతుందేమో అని ఆలోచించరు. ఎప్పుడు చూసినా భగవంతుడిని నిందిస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా అనమాట. మనకు 10 ఆఫెన్సెస్ అని ఉంటాయి. ఈసారి సమయం దొరికినప్పుడు మనం చదువుకుందాము. ఎప్పుడైనా కానీ మనము ఈ భగవద్భక్తుల్ని నిందించకూడదు, చాలా తప్పు అనమాట. భగవంతుడిని నిందించినా సహిస్తాడంట, కానీ భక్తుల్ని ఏమన్నా అంటే భగవంతుడు ఊరుకోడు. ఇప్పుడు నితాయ్ ఏం చేశాడు, ఆయన అంత జగాయి రాయి వేసి కొట్టి రక్తం వస్తుంటే కూడా చైతన్య మహాప్రభుని అడ్డగించి వద్దు వాళ్ళని ఏమనుకు, వాళ్ళు భక్తులు అవుతారు అని చెప్పేసి అంటే క్షమిస్తాడు భక్తుడు, దేవుడు భగవంతుడు. కానీ ఇక్కడ మనం అలా భగవంతుడు క్షమించేసి మనకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వట్లేదు అని మనం అనుకొని డివోటీస్ని ఎప్పుడు కూడా ఏమనకూడదు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అంతేగాని అపహాస్యం చేయడం కానీ ఏదో ఒకటి అనడం, నిందించడం అనేది చేయకూడదు. అదేంటంటే రాక్షస సిద్ధాంతాల అని అంటున్నారు. సో వాళ్ళంతా కూడా రాక్షస భావంలో ఉంటారంట. ఇక్కడ యమునాచార్యుల వారు ఏమంటున్నారంటే
నాస్తిక సిద్ధాంతాలను కలిగి ఉండు వ్యక్తులు నన్ను ఎరుగలేరు అని చెప్తున్నారు. సో యమునాచార్యులు అని ఎవరు రామానుజాచార్యుల యొక్క గురువు. సో ఆయన చెప్తున్నారనమాట. ఏంటి అనంటే నాస్తికులకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు భగవంతుడిని ఎరగడానికి వాళ్ళు వినడానికే ఇష్టపడకపోతే ఇంకా భగవంతుడి గురించి ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. సో ఈ 4 రకాల వాళ్ళు ఉంటారనమాట. మూఢులు, నరధాములు, మాయయ జ్ఞానులు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు దేవాదిదేవుని అసలు ఆశ్రయింపలేరు అని చెప్పేస్తున్నారు. అంటే ఎప్పుడు ఒక్క పాయింట్ చెప్పారు, ఆశ్రయించవచ్చు అని. ఎప్పుడు? గురువుని ఆశ్రయించినప్పుడు మనకి ఏమంటారు, ఆధ్యాత్మికత కొంతవరకు మనకి లభిస్తుంది అనమాట, గురువుని ఆశ్రయించినప్పుడు. లేకపోతే మనం కూడా 99.9లోనే ఉంటాము. అంటే మానవులందరూ ఈ 4 రకాలుగా ఉంటారు. ఎందువల్ల ఉంటారు అంటే జన్మరహిత అలా ఉండరు, కానీ ప్రకృతి త్రిగుణాల వల్ల వాళ్ళు బంధాల చేత బంధింపబడి ఉంటారు. ఈ బంధాల నుండి విముక్తి కావాలి అంటే ఒక ఆధ్యాత్మికాచార్యుడు మనకి కావాలి. భగవంతుడికి శరణాగతి పొందిన వాళ్ళకి మాత్రమే గురువుని దొరుకుతారంట, వాళ్ళకి మాత్రమే. అయితే ఇక్కడ మనము ఒక స్టోరీ గుర్తు తెచ్చుకోవచ్చు. ఏంటి అంటే చిన్న బాలుడు తపస్సు చేయడానికి పోతాడు కదా, ఇప్పుడు ధ్రువ మహారాజ్ స్టోరీ ఏంటి అంటే చాలా చిన్న పిల్లవాడు, సేమ్ ప్రహ్లాద్ మహారాజ్ లాగానమాట. 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు సమయంలో ఉత్పానపాద అనే మహారాజుకి, ఆయన రఘువంశీయుడు, అతనికి ఏమవుతుందంటే 2 భార్యలు ఉంటారు. 2 భార్యలు ఉన్నప్పుడు పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువ, అయితే చిన్న భార్య చాలా ముద్దుల రాణి అన్నమాట. సో ఆమెతోనే ఎక్కువ ఉంటూ ఉంటాడు, పెద్ద భార్యను పెద్ద లెక్క చేయడు. ధ్రువుడికి మాత్రం తండ్రి అంటే చాలా ఇష్టం. ఒకరోజు వెళ్ళి తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు. అప్పుడు పినతల్లి ఉంటది కదా, సవితి తల్లి, ఆమె అతన్ని తీసి కింద పడేస్తుందంట. నువ్వు నా కడుపులోంచి జన్మ తీసుకున్నట్లయితేనే నువ్వు రాజు గారి మీద కూర్చోగలుగుతావు, కానీ నువ్వు నా నుంచి జన్మ తీసుకోలేదు కాబట్టి నీకు అర్హత లేదు అని తోసేస్తుందంట. అప్పుడు చిన్న పిల్లాడు కదా, వాడికి ఏం అర్థం కాదు. అర్థం కాకుండా వెళ్ళి తల్లిని అడుగుతాడంట. అంటే ఆమె చెప్పిన దాంట్లో ఇంకో తల్లి అయితే పోయి కొట్లాడుతుంది, కానీ వాళ్ళంతా సాత్విక గుణం కలిగిన వాళ్ళు. ఆమె ఏమంటది, బాబు ఆ పిన్ని చెప్పింది చాలా కరెక్టు, నీవు ఆమె కడుపులో పుట్టుంటే మహారాజు తొడ మీద కూర్చుని ఉండేవు, కానీ నా కడుపులో పుట్టావు కదా, నువ్వు అటువంటి అదృష్టం నీకు కావాలనంటే విష్ణుమూర్తికి తపస్సు చెయ్యి, ప్రార్థించు, సో దట్ ఇంకో జన్మలో అయినా అలా కలుగుతుందేమో అని తల్లి భక్తి చేయమని చెప్తుంది. ఇంక ఈ పిల్లవాడు రాజ్యాన్ని వదిలేస్తాడు, పూర్తిగా ఇల్లుని వదిలేసి వెళ్ళిపోతుంటాడు అడవికి. అప్పుడు శ్రీ మహావిష్ణు కృష్ణుడు చూస్తాడా అంటే తెలిసిపోతుంది కదా, ప్రతి ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అని అంటారు, ప్రతి జీవాత్మలో నేనున్నాను, జీవాత్మల్ని కనిపెట్టుకొని ఉన్నాడు. సో అంటాడంట, చూడు నా భక్తుడు బయటకు వచ్చేస్తున్నాడు, ఆ చిన్న పిల్లవాడు ఏమీ తెలియదు అని నారదమునిని పంపిస్తాడంట. ఆ విధంగా మనకు కొంచెమన్నా ఉండాలన్నమాట, ఎక్కడో ఒక దగ్గర భగవంతుడు ఎవరు, ఏం చేయాలి అని కొంచెమన్నా మనకి ఆలోచన వచ్చినట్లయితే అప్పుడు భగవంతుడు గురువుని పంపిస్తాడు ఆటోమేటిక్గా. అలా మనం ఆధ్యాత్మిక లోకానికి రాగలుగుతాం అన్నమాట. సో నారదుడు వస్తాడు, ఏంటి బాబు నువ్వు ఇంత చిన్న పిల్లాడివి, ఎక్కడికి అడవులు పట్టుకొని వెళ్ళిపోతున్నావు, ఏం కావాలి అని అంటే, లేదు నేను రాజుని కావాలి, మా తాత కంటే పెద్ద సింహాసనం నాకు కావాలి, మా నాన్నది కూడా కాదు, మా తాత కంటే పెద్ద సింహాసనం రాజ్యం కావాలి నాకు అని చెప్పి నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను విష్ణుమూర్తికి అని చెప్తాడు. నీకు తెలుసా తపస్సు అంటే ఏంటో అని. ఏమో నేను వెళ్తున్నాను, నువ్వు నాకేమైనా హెల్ప్ చేసేది ఉంటే చెయ్యి, అంతేగాని నువ్వు రాజ్యానికి వెళ్ళు, మీ నాన్న బెంగ పెట్టుకున్నారు, అమ్మ బెంగ, ఇట్లాంటివి చెప్పకు నాకు అని నారదుడిని తిరిగి పలుకుతాడు అబ్బాయి. పలికితే అప్పుడు నారదుడు అతన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పిస్తాడనమాట. సో ఈ మంత్రం కూడా గురువు నుంచే తీసుకోవాలి. తీసుకుంటే ఇంకా ఆ పిల్లోడు 4 నెలలు తపస్సు చేస్తాడంట. మొదటిసారి ఏమో ఏదో పళ్ళు ఆహారంలాగా తీసుకుంటాడు, ఆ తర్వాత ఎండిన ఆకులు తీసుకుంటాడు, ఆ తర్వాత వాటర్ మాత్రమే తీసుకుంటాడు, ఆ తర్వాత ఓన్లీ ఎయిర్ గాలిని పీల్చుకునే బతుకుతుంటాడంట. ఇంకా ఆ తర్వాత గాలిని కూడా నిలిపివేసేసరికి ప్రళయం వచ్చేస్తుంది అనమాట. అన్ని దేవతా లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయి ఇంత చిన్న బాలుడు అంత పెద్ద తపస్సు చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్తాం కదా, ఒక్కోసారి ఈ మనసు చాలా చికాకుగా ఉంది, వాళ్ళు ఒకసారి గుడికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకుని వస్తే మనకు బాగుంటుంది అని అనిపిస్తుంది. అనుకొని వెళ్తాం. వెళ్ళి మన కోరికను అక్కడ చెప్తామా? ఒక్కోసారి చెప్తాం, మర్చిపోతాం. అసలు ఆ కోరిక గుర్తురాదు. భగవంతుడిని చూస్తే తన్మయత్వం వచ్చేస్తుంది. అయ్యో నేను అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళొచ్చాను, చెప్పడమే మర్చిపోయాను. తర్వాత మనకు అనిపిస్తుంది భక్తిలోకి వచ్చి భగవంతుడికి అన్నీ తెలుసు కదా, చెప్పేది ఏముంది, ఒకసారి కలవాలనుకున్నాను వెళ్ళి కలిసాను అలా. సో ఇక్కడ ధ్రువ మహారాజ్కి చిన్న బాబుకి విష్ణుమూర్తి కనిపిస్తాడనమాట. అంటే ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు అతని దివ్య వైభవం చూసి, ఆ అందం చూసి ఆ చిన్న పిల్లవాడు పూర్తిగా మర్చిపోతాడు అసలు ఏంటి అనేది. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నువ్వు దేనికోసం వచ్చావు, ఎందుకు తపస్సు చేసావు, ఒకసారి గుర్తు చేసుకో, నీకు ఇవ్వడానికే వచ్చాను నేను అని అంటే, లేదు నాకు అవన్నీ ఏమో, ఇంత మంచి మాణిక్యం లాంటి నువ్వు అంటే ఒక వజ్రం ఉంచుకురా, వజ్రాన్ని కోసం నేను తపస్సు చేశాను నాకు తెలియదు, కానీ నేను ఒక గాజు పెంకులు కావాలనుకొని తపస్సు చేశాను, నాకు వజ్రమే దొరికింది అని అంటాడంట. అంటే వజ్రం లాంటి మహావిష్ణువు అనమాట కృష్ణుడు. అయితే ఇక్కడ మనకి అందుకనే ధ్రువ లోకాన్నే ఇస్తాడు. ఆ చిన్న బాబు ఇప్పుడు నీకు సింహాసనం ఇక్కడ భూప్రపంచంలో ఎందుకు, నీకు ధ్రువ స్టార్ అంటారు కదా, సో ఆ లోకం ధ్రువ లోకమే ఇచ్చేసి ఆయనని పెద్ద రాజుని చేస్తాడు అనమాట. సో అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ధ్రువ మహారాజు లాగా ఉత్పానపాద తర్వాత ఆయన రాజు అవుతాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ధ్రువ లోకానికి రాజు అవుతాడు అనమాట. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకున్నామంటే, ఏది సాధించాలైనా ఏ జన్మలో ఎవరైనా మనం విన్న కథలన్నిటికీ కూడా కృష్ణ శక్తి గురించి తెలిపే ఒక గురువు మన లైఫ్లోకి వస్తారు. ఆ గురువు ద్వారానే మనకి అన్నీ తెలుస్తాయి. అప్పుడే మనం ఆధ్యాత్మికలో దానిలోకి వెళ్తామని, అంటే భక్తిలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ భక్తి ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకంలో ఉంది. అది ఈరోజు మన ప్రభు చెప్పింది నెక్స్ట్ శ్లోకంలో ఉంది, నేను పొరపడ్డాను. సో అక్కడ ఎలా భక్తి చేయాలి ఏం చేయాలి అనేది మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గురు మహారాజ్ की जय, శ్రీల ప్రభుపాద की जय. హరే కృష్ణ. నేను ఇప్పుడు షేర్ చేస్తాను, మీరందరు హ్యాండ్ రైజ్ చేయండి, వరుసగా చదివేస్తే ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నుంచి బయటకు వచ్చారా, అక్కడే ఉన్నారా? ఏంటి మాతాజీ అర్థం కాలేదు. ధ్రువలోకం నుంచా? ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళాము మాతాజీ. ఉన్నారా? ఇక్కడ ఏదో మళ్ళీ వచ్చిందమ్మా కన్ఫ్యూజన్. మీకు కనిపిస్తుందా? లేదు కదా, ఇంకా రాలేదు. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ.
Hare Krishna. I think all of you all can see it now. కనిపిస్తుందా? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే, నాకు హ్యాండ్ రైజెస్. ఎస్, కవిత మాతాజీ స్టార్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్. భాష్యం ఒక్కటి చదవమంటారా? శ్లోకం చదవండి, మనకి బాగుంటుంది. ఓకే మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాతమాః మాయయా ప్రకృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ మాతాజీ. 7.14 కదా? 15 చదివినారు మాతాజీ, 14 చదవాలి. సారీ మాతాజీ. చదువుతున్నా మాతాజీ, సారీ. పర్లేదు, చదవండి. సారీ అన్నిసార్లు అవసరం. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. అనువాదం చదవండి. ఓకే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణంతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయంగా దాట శక్యము కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలరు. హరే కృష్ణ. భాష్యం జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు ఒక్క నిమిషం మాతాజీ. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రెడీగా ఉండాలమ్మా, లేకపోతే ఇక్కడే పోతుంది మనకు టైం. ఓకే మాతాజీ, అది స్క్రీన్ సరిగా రావడం లేదు. నెక్స్ట్ మాతాజీ చదవమనండి ఎవరిని. నీలవేణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన దివ్య శక్తులు గలవు. జీవులన్నీ అతని శక్తులలో భాగములైన కారణముగా మాయా భౌతిక శక్తి సంపర్కంచే వారి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడి ఉండును. ఈ విధముగా మాయాశక్తిచే కప్పబడినప్పుడు ఎవ్వరునూ దాని ప్రభావం నుండి తప్పించుకొనజాలరు. ఇది వరకే చెప్పబడినట్లు భౌతికములు మరియు ఆధ్యాత్మికములైన ప్రకృతులు శ్రీకృష్ణ భగవాను నుండియే ఉత్పన్నమగుచున్నందున నిత్యములైన భగవాను నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవారు. కానీ న్యూన శక్తి అయిన ప్రకృతి సంపర్కంచే భౌతిక పదార్థ సంపర్కము వారి భ్రాంతి కూడా నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు నిత్య అని చెప్పబడుచున్నాడు. అతడు ఏ సమయమున ఈ భౌతిక ప్రకృతికి బద్ధుడైనాడనే చరిత్రను కనుగొనుట ఎవ్వరికిని సాధ్యము కాదు. తత్ఫలితముగా భౌతిక ప్రకృతి నూనెశక్తి స్వరూపమే అయినను భౌతిక ప్రకృతి బంధముల నుండి జీవి విడిపడుట మిక్కిలి కష్టము. ఎందుకనగా జీవుడు అధిగమింపలేనటువంటి భగవత్ సంకల్పమును అనుసరించియే భౌతిక ప్రకృతి వర్తించుచున్నది. భౌతిక ప్రకృతి న్యూనమైనను శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పమును అనుసరించి వర్తించుచున్నందున దివ్య ప్రకృతిగా ఇక్కడ వర్ణింపబడినది. న్యూనమైనను భగవాను దివ్య సంకల్పంచే వర్తింపబడుచున్నందున భౌతిక ప్రకృతి విశ్వము యొక్క సృష్టి స్థితి లయములందు అత్యద్భుతముగా వర్తించుచుండును. మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం. మాయా అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక దివ్య ఇంద్రజాల దేవాది దేవుడు గలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్యా నియామకుడు అని నిర్ధారించుచున్నది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ గుణము అను దానిని ఉమా మాతాజీ. నెక్స్ట్ గుణము అను దానిని. హరే కృష్ణ మాతాజీ. గుణము అను దానికి మరొక అర్థము త్రాడు. బద్ధజీవుడు మాయను త్రాళ్లతో గట్టిగా బంధింపబడి యుండునని అవగతము చేసుకొనవలెను. కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తనంతట తానుగా బంధముల నుండి విడిపించు కొనజాలడు. బంధరాహితుడైన మరొకడు అతనికి సహాయము చేయవలెను. బుద్ధుడైన మరొకనికి సహాయము చేయజాలడు. కనుక రక్షించువాడు బంధ విముక్తుడై ఉండవలెను. కనుక
కేవలము శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే బద్ధ జీవునికి బంధ విముక్తిని కలిగింపగలడు. అట్టి దివ్య సహాయము లేనిదో ఎవ్వరును భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తిని పొందజాలరు. కృష్ణ చైతన్యము లేక భక్తియుక్త సేవ అనునది మానవునికి అట్టి బంధముల నుండి విముక్తి పొందేందుకు తోడ్పడగలదు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభువగుటచే బద్ధ జీవుని ముక్తిని చేయమని దాటశక్యము గాని అట్టి మాయను ఆజ్ఞాపించును. సహజముగా తన సంతానమైన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని పట్ల గల అవ్యాజ కృప చేతనే భగవానుడు అట్టి ముక్తిని కలిగింపుమని ఆజ్ఞాపించును. కనుకనే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణువేడుటయే అతి కఠినమైన భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తి సాధించుటకు గల ఏకైక మార్గము. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సుభద్ర మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. ఉమా మాతాజీ. హరి బోల్ మాతాజీ. చదవండి సుభద్ర మాతాజీ. మామేవ అను శబ్దం మామేవ అను శబ్దమునకు కూడా విశేష ప్రాధాన్యము కలదు. ఇక్కడ మాం అనగా శ్రీకృష్ణుడే, విష్ణువునే అని అర్థం. దానికి బ్రహ్మ లేదా శివుడు అర్థం కాదు. బ్రహ్మరుద్రాదులు అత్యున్నతులైన విష్ణు స్థాయికి కొంచెం ఇంచుమించుగా సమానమైన స్థితి ఎందున్న వారినను మాయాబంధముల నుండి జీవునికి ముక్తిని కలిగింపజాలరు. రజస్తమో గుణావతారములకు అది సాధ్యము కాదు. మరో మాటలో బ్రహ్మ మరియు శివుడును కూడా మాయా ప్రభావమునలకు లోబడి ఉందురు. విష్ణువు ఒక్కడే మాయకు ప్రభువు కనుకనే అతడు మాత్రమే బద్ధజీవునికి ముక్తిని ప్రసాదించగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట చేతనే ముక్తి లభింపగలదు. తామేవ విద్యత అని విదిత్వ అని శ్వేతాశ్వరోపనిషత్తు కూడా దీనిని నిర్ధారించి తెలుపుచున్నది. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవన సంశయః. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణువనుటలో ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధముగా ఘంటాకర్ణునకు తెలుపును. పద్మపురాణములో తెలుసు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. చదివేయండి, ఇంకా మీకు ఛాన్స్ వచ్చింది. మాతాజీ శ్లోకం చదవాలి మాతాజీ. శ్లోకము, అనువాదము, కొంచెం భాష్యం. హరే కృష్ణ. నమాందుష్ట్రీతో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయాపహృతా జ్ఞానాసురం భావమాశ్రితాః. అనువాదము. దుష్టులైన మూడులు నర అధములు మాయచే హరింపబడిన జ్ఞానమును కలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండవారును నన్ను పొందజాలరు. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాద పద్మములకు కేవలము శరణు నందుట ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమములను అధిగమింపబడగలడని భగవద్గీత యందు చెప్పబడినది. అయినను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి ఎందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను శరణు పొందకుండుటకు కారణమేమి అని ఈ సందర్భమున ఒక ప్రశ్న ఉదయించును. మానవులకు మార్గదర్శకులైనట్టి వారు కొందరు గొప్ప ప్రణాళికలు మరియు గొప్ప పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమముల నుండి ముక్తిని పొందుటకు అనేక సంవత్సరములు, అనేక జన్మలలో వివిధ మార్గముల ద్వారా యత్నించిరి. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణు పొందుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులను మరియు గొప్పగా శ్రమించు వారైనట్టి నాయకులు ఎందుకు ఈ సులభ విధానమును అవలంబించుట లేదు? ఈ ప్రశ్నకు భగవద్గీత మిక్కిలి స్పష్టముగా సమాధానం ఇచ్చుచున్నది.
మానవ సంగమునకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, అట్లే తదనంతరము వారైన శ్రీమద్ ఆచార్యులు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, ఇంకను అనేకులు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యాబోధకులు, విజ్ఞానవేత్తలు మున్నగువారు శక్తిమంతుడు పరమోన్నత ప్రామాణికుడైనట్టి పరమ పురుషుని పాద పద్మములను శరణు పొంది ఉండిరి. నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కాని వారు మాత్రమే భౌతిక లాభం కొరకే తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు భగవానుని ప్రణాళికను గాని మార్గమును గాని అంగీకరింపరు. వారు భగవానుని గూర్చిన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికలను తయారు చేసుకుని వానిని ఆచరించుచు వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింతగా పెంపొందించుకుందురు. ఎందుకనగా భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల అప్రమాణిక నిరోధించి వారి ప్రణాళికలను వ్యర్థము చేయును. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ చదువుతారా? మాతాజీ నేను చదవాలా? ఉండండి. లక్ష్మీ మాతాజీ చేశారు, చదవండి. నాస్తికులైనట్టి యోజనకర్తలు, అక్కడ నుండి చదవంటే మాతాజీ. లక్ష్మీదేవి చదవండి. లక్ష్మీదేవి. హరే కృష్ణ. నాస్తికులైనటువంటి యోజనకర్తలు ఇక్కడ దుష్కృతిని, చెడు కార్యములు ఆచరించువారుగా అని శబ్దములచే వర్ణింపబడినారు. కృతి అనగా గణనీయమైన కార్యము చేసిన వాడని భావం. నాస్తిక యోజన పరులు కొన్ని మార్లు బుద్ధి కలవారుగన లేక గొప్పవారుగన కనిపించుదు. ఎందుకనగా మంచిదైనను చెడుదైనను గొప్ప గొప్ప ప్రణాళికలను నిర్వహించుటకు గొప్ప బుద్ధి అవసరం. కానీ వారి అట్టి నాస్తిక బుద్ధి దేవాది దేవుని విధానమునకు వ్యతిరేకంగా ఉపయోగించబడుటచే ఒక్క నిమిషం మాతాజీ నాస్తికులు ఉపయోగపడుటచే చేత నాస్తికులు దుష్కృతిని అని పిలువబడు. అట్టి నాస్తికుల బుద్ధి మరియు ప్రయత్నములు చెడు మార్గమున పట్టి ఉంటునని ఈ పదం సూచించుచున్నది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మనీషా మాతాజీ. హరే కృష్ణ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక శక్తి సంపూర్ణముగా దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి వర్తించునని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. దానికెన్నడూను స్వతంత్రమైన అధికారము లేదు. వస్తువు యొక్క చలనమునకు అనుగుణముగా దాని ఛాయ చర్చించినట్లుగానే అదే వర్తించుచుండును. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమై ఉండును. కానీ భక్తి లేని కారణముగా నాస్తికులు ఆ భౌతిక ప్రకృతి వర్తించు విధానము గాని దేవాది దేవుని సంకల్పమును గాని ఎరుక లేకుండును. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికముగా గొప్ప పేరు పొందిన హిరణ్యకశిపుడు మరియు రావణులు ప్రణాళికలన్నీయును రూపు లేకుండా పోయినట్లే మాయా మరియు రజస్తమ గుణాలు కారణముగా నాస్తికుడైనట్టి వాని ప్రణాళికలన్నీయును భంగపడును. క్రింద వివరించబడినట్టు ఇట్టి దుష్కరితాను 4 రకములు నుందురు. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. సీతామహాలక్ష్మి మీరు చదవండి. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మూఢులు జంతువుల వల్లే కష్టించుచు అజ్ఞానముతో నిండి ఉందురు. వారు తమ శ్రమ ఫలమును తామే అనుభవింపగోరుదురు. దానిని వారు భగవానునిచే పంచుకొనగోరరు. అత్యంత కష్టకార్యములను చేయు జంతువునకు సరైన నిదర్శనము గాడిద. ఈ అల్ప జంతువుతో యజమాని అత్యంత కష్టమైన పనులను చేయించుచున్నాను. గాడిద యజమాని చెప్పినట్టు పని చేయించడంలో అది యజమాని వచ్చి స్వల్పకాలం మరలా తన్నులు తినుచుండు. కామదహమును తీర్చుకొనుటకు యత్నించుట ఎందే
నిమగ్నమగును. అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలపించుచుండును. వాస్తవమునకు ఆ ఓండ్రపెట్టు ధ్వని కేవలం ఇతరులకు చికాకును మాత్రమే తెప్పించును. తానెవరి కొరకు శ్రమించవలెనో ఎరుగని కామ్య కర్మరతుడైన అజ్ఞాని. దీని మీద బొమ్మ వస్తుంది, కొంచెం పైకి జరపరా. ఓ అజ్ఞాని పరిస్థితి కూడా ఇదే. అతడు కర్మము యజ్ఞం కొరకు ఉద్దేశింపబడినదను జ్ఞానమును కలిగి ఉండడు. చదవమంటారా నెక్స్ట్ కూడా? హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. నేను చదవాలా మాతాజీ? ఎవరు మీరు? అనురాధ అండి. చదవండి. హరికృష్ణ. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఓకే, చదవండి. తాము స్వయంగా సృష్టించుకున్నట్టి అక్కడి నుండి. తాము స్వయంగా సృష్టించుకున్నట్టి పనుల భారములను నిర్వహించుటకై రేయింబవలు కష్టించి పనిచేయువారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యత్వమును గూర్చి వినుటకు సమయం లేదని చెప్పుచుందరు. అట్టి మూడులు సస్వరములైన భౌతిక లాభమే జీవిత సర్వస్వమని భావింతరు. అయినను అట్టి మూడులు తమ పరిశ్రమ ఫలములలోని అతి స్వల్ప భాగమును మాత్రమే అనుభవింతురు. అయినప్పటికీ వాటి కొరకే వారు తమ జీవితములను అర్పింతురు. భౌతిక లాభము కొరకై వారు కొన్ని మార్లు రేయింబవలు నిద్ర లేకుండా గడుపుదురు. అజీర్తి లేదా కడుపులో రన్నములు కలిగినను తగినంత ఆహారం తినలేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టక తృప్తి చెందుతుందురు. కేవలము వారు తమ మిథ్యా యజమానుల లాభము కొరకై రేయింబవలు తీవ్రంగా శ్రమించి పనిచేయుటలో మునిగి ఉంటారు. వాస్తవ యజమాని శ్రీకృష్ణ భగవానుని గుర్తింపక అట్టివారు తమ అమూల్యమైన కాలమును ధనపరాయణమును సేవయందే వృధా చేయుచుందురు. దురదృష్టవశత్తు వారు యజమానులకందరకును యజమాని అయిన దేవాది దేవునికి శరణు పొందుటకు గాని దేవాది దేవుని గురించి భక్తుల నుండి శ్రవణం చేయుటకు కాలమును వినియోగించుటకు చేయరు. మలమును భక్షించు పందులు నెయ్యితోనూ పంచదారలతోనూ చేసిన మధుర పదార్థమును అంగీకరింపజాలనట్లు తాత్కాలికమైన భౌతిక జగత్తునకు సంబంధించిన ఇంద్రియ భోగ విషయములను గూర్చి నిర్విరామముగా వినగలిగిన మూర్ఖుడైనట్టి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించు శాశ్వత శక్తిని గూర్చి వినుటకు సమయమును కలిగి ఉండదు. చదవండి. నరాదాముడు దుష్కృతులలో 2వ తరగతికి సంబంధించిన వాడు. నరుడు అనగా మానవుడు మరియు అధముడు అనగా నీచుడైన వాడనియు అర్థము. మొత్తము 84 లక్షల వివిధ జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. వీనిలో మిక్కిలి అనాగరకులైన అల్ప మానవ జాతులు అసంఖ్యాకములుగా నున్నవి. క్రమబద్ధమైన సాంఘిక రాజకీయ ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగి ఉన్నట్టి వారే నాగరిక మానవులు. సాంఘిక ముఖము మరియు రాజకీయ ముఖమును వృద్ధి నొందినను ధర్మజీవన విధానమును కలిగి ఉండని వారు నరాధములుగా భావింపబడుదురు. ధర్మ సిద్ధాంతములను అనుసరించుటకు గల ప్రయోజనము పరతత్వమును గూర్చియు అతనితో మానవును గల సంబంధమును గూర్చియు ఎరుగుటయే యగును. కనుక భగవద్రహితమైన ధర్మము ఎన్నడును ధర్మము కానే రాదు. భగవానుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేదనియు మరియు తానే పరమ సత్య స్వరూపుడనియు భగవద్గీత యందు స్పష్టంగా తెలిపి ఉన్నాడు. అట్టి సర్వశక్తిమంతుడు పరమ సత్యము అయినట్టి దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుటకై నాగరిక మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ సదవకాశమును పోగొట్టుకొనిన వారు నరాధములుగా పరిగణింపబడుదురు. శిశువు తల్లి గర్భమున మిక్కిలి అసౌకర్యంతో కూడిన పరిస్థితి ఎందున్నప్పుడు ముక్తికై భగవానుని ప్రార్థించుననియు తాను బయటపడగానే భగవానునిచే అర్పించునని వాగ్దానం చేయుననియు శాస్త్రముల ద్వారా మనకు తెలియచున్నది. ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవాన్తో నిత్య సంబంధమును కలిగి ఉన్నందున తాను కష్టదశలో నున్నప్పుడు ఆ విధముగా భగవానుని ప్రార్థించుట సహజం. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జనన దుఃఖములను మరియు తనను రక్షించి భగవానుని గూర్చి కూడా శిశువు మాయా ప్రభావమున విస్మరించును. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ ఇవాళ మాది మ్యారేజ్ డే అండి, దీవిస్తారన్నారు. ఎవరు మీరు? నా పేరు అనురాధ అండి. అనురాధ, ఇప్పుడు మీరు చదివారు. ఓకే, అవునండి.
మాది వేళ పెళ్లి రోజు అండి మాది. విష్ యూ కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ. మీరు ఆధ్యాత్మిక జగత్తున భౌతిక జగత్తున రెండిట్లో కూడా పురోభివృద్ధి చెందాలని బాగా ఆకాంక్షిస్తున్నాం. అందరము క్లాస్ అయిపోయిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చదువుదాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు ఉండండి, క్లాస్ అయిపోతుంది ఇంకో 5 నిమిషాల్లో. జయశ్రీ మాతాజీ ఉన్నారా? ఓకే. లక్ష్మీ మాతాజీ చదవనా? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. కనుకనే నిగూఢమైన. ఇప్పుడు కూడా రెడీగా లేరా? లేదు మాతాజీ, నేను ఒక్క నిమిషం మాతాజీ, నాకు స్క్రీన్ ఎందుకో బిజీగా ఉంటే వేరే వాళ్ళతో. మాతాజీ చదవనా? నేను చదవండి. చదవండి. కృష్ణకుమారి మాతాజీ. నిగూఢమై ఉన్న భగవచ్చమును శిశువులతో జాగృతము భగవత్ చైతన్యమును శిశువులో జాగృతము చేయుట పోషకుల బాధ్యత ఉన్నది. ధర్మ జీవనమునకు మార్గదర్శనమైన మనస్ఫూర్తి నందు చెప్పబడినట్లు భగవత్ చచ్చమును జాగృతము చేయుట కొరకు దశవిధ సత్కార విధానములను వర్ణాశ్రమ ధర్మ విధానమును ఉద్దేశించబడినది. కానీ విధమైన కూడా ఖచ్చిత ప్రపంచంలో ఏ ప్రాంతమునందును అనుసరింపబడకూడదను ప్రస్తుత జనంలో 99.9% జనులు ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చదువుతా ఉన్నారు? ఇప్పుడు చదివేసేయండి. నేను చదవనా? ఇప్పుడు ఇద్దరు 2 గొంతులు అంటే నాకు తెలియట్లేదమ్మా ఎవరు మాట్లాడుతున్నారు. మాతాజీ కృష్ణకుమారి చదవనా? చదవండి. కృష్ణకుమారి చదవండి. జనాభా సర్వము నరాధములైనప్పుడు సహజముగా వారి నామమాత్ర విద్యా జ్ఞానములు సర్వశక్తివంతమైన భౌతిక ప్రకృతి శక్తితే శూన్యము చేయబడును. భగవద్గీతను అనుసరించి 15.18 విద్యావంతుడైన బ్రాహ్మణుని శునకమునకు గోవును ఏనుగును చండాలునికి సమాన దృష్టితో దర్శించువాడే పండితుడు. నిజమైన భక్తుని దృష్టి అట్టిదై ఉండును. దేవాది దేవుని అవతారమైన శ్రీ నిత్యానంద ప్రభువు నరాధములైనట్టి జగాయి మదాయను ఇరువురు సోదరులను ఉద్ధరించి మానవాదములపై కూడా ఏ విధముగా నిజమైన భక్తుడు దయను ప్రసరింపగలడో చూపి ఉండను. కనుక దేవాది దేవునే నిరసింపబడిన నరాధముడు కేవలము భక్తుని కృపచేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ కూడా చదవండమ్మా. చదవాలి. శ్రీ చైతన్య మహాప్రభు భాగవత ధర్మమును భక్తులకు కార్యక్రమములు ప్రచారము చేయుచు భగవత్ సందేశమును వినయ విధేయతముతో కూడి శ్రవణము చేయవలనని ఉపదేశించి ఉండెను. ఆ సందేశపు సారాంశమే ఈ భగవద్గీత. నరాధములు ఈ విధముగా వినయమును కూడి శ్రవణము చేయు విధానము చేతనే ఉద్ధరింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వారు ఈ సందేశము శ్రవణం చేయుటకు నిరాకరింతురు. ఇక ఆ దేవాది దేవుని సంకల్పము చరణొందుటకు పూర్తి చెప్పేదేమున్నది. నరాధములు ఉద్దేశపూర్వకంగా మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరచుదురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ 3వది రేపు చదువుదాం. 3, 4 ఇంకా ఉన్నాయి. నేను అదే చెప్పాను, భాష్యం చదువుతుండే కొద్దీ వస్తానే ఉంటుంది, పెద్దగా ఉన్నాయి కాస్త. సో మీరందరూ కూడా ఆ మాతాజీని విష్ చేద్దాము. అనురాధ మాతాజీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ రోజు, పెళ్లి రోజు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే మాతాజీ మా పాప భగవద్గీత శ్లోకం చదువుతుంది అంటండి.
ఏ శ్లోకం చదువుతుంది? ఏది చెప్పు నాన్న, నీ పేరు చెప్పు. ఆద్య. ఆద్య, అబ్బో అత్యంతం, ఎంత మంచి పేరమ్మా. చదువు అమ్మ, నీకు వచ్చింది చదువు. ఇప్పుడే నేర్చుకుంటుంది మాతాజీ నా దగ్గర. చెప్పు నాన్న చెప్పు. పశ్చాతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవా శిష్యేన ధీమత. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్తే మాతాజీ. హరి హరి బోల్. నమస్తే మాతాజీ. నమస్తే. సో మీదే కదా యానివర్సరీ ఈరోజు? నాదేనండి. వీడియో ఆన్ చేశారు, థ్యాంక్ యూ. సో మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఆధ్యాత్మికంగా భౌతికంగా పురోభివృద్ధి చెందాలని, మీ పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా శ్లోకాలు నేర్చుకోవాలని, మీరు భక్తిలో బాగా పెరగాలని ఆశిస్తూ హరి హరి బోల్. నమస్తే మాతాజీ. హరి కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనం ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కోరుకుందాం. అండ్ ఈరోజు కొంచెం సమయం ఎక్కువైంది, శ్లోకాలు అలా ఉన్నాయి. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ ఇప్పటి వరకు ఉన్నారు, చాలా థ్యాంక్స్. సో శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాద్ की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. नित्यानंद श्री अद्वैत गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद गौर भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. రేపు మళ్ళీ ఇదే ఉత్సాహంతో మళ్ళీ మనం కలుద్దాం. హరే హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు మాతాజీ.